నమస్తే నేను మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సంకటహర చతుర్థి మనకి బహుళ చతుర్థిని సంకటహర చతుర్థి అంటూ ఉంటారు. అసలు ఈ రోజు చేయాల్సిన పనులేంటి? ఈ రోజు ముఖ్యంగా గణపతికి పూజ చేస్తూ ఉంటారు, ఎందుకు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సంకటహర చతుర్థి అనేటువంటిదమ్మా మామూలుగా గణపతికి చేయాల్సినటువంటి ఇది ఏమిటంటే, ఈ గణపతి చతుర్థులు అన్నీ కలిసి వినాయక చవితికి ఒక మహాచవితి అని వస్తుంది. అప్పుడు వినాయక చవితి పండుగ అని చేసుకుంటాం. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఏకాదశులు అని అన్నీ వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి అని వస్తుంది. వీటన్నిటికీ మహా అనేటువంటిది ఒకటి, మాస శివరాత్రులన్నీ కలిస్తే మహాశివరాత్రి అనేటువంటిది ఒకటి వస్తుంది. అవును. ఇవన్నీ కూడా మనం ఏమిటి అంటే మన మానవాళి మనము పాటించుకునేటువంటి విధానాలు. ఎప్పటికప్పుడు మనము ఏ పని కావాలన్నా గణపతి యొక్క అనుగ్రహము చాలా అవసరం. ఏ పూజ చేసినా గణపతి యొక్క అనుగ్రహం కావాలి. సంకటహర చతుర్థి అనటంలోనే మనకు ఒక ప్రాధాన్యత ఉన్నది. ఏమిటి? మనకు సంకటముగా మారినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, మనకు కొలిక్కి రాని పనులు కొన్ని చాలా విపరీతముగా బాధించబడేటువంటివి ఏవైతే ఉంటాయో ప్రతి మానవులకు కూడా అనేక రకాలు ఉంటాయి. ఈ సంకటము హరించేటువంటి చతుర్థి గణాయకుడు. మన సంకటాన్ని తీసేసేటువంటి చతుర్థి సంకటహర చతుర్థి. ఓకే, అంటే మన బాధలన్నీ తొలగిపోయేలా చేసేది. మరి చాలా సంకటకరమైనటువంటి బాధలు అంటే ఏంటి? మామూలు బాధలు వేరు. చాలా సంకటముగా ఉంది అంటే ఏమిటి అని అర్థం అంటే, శివుడికి గరళములో కదా ఆలాహలము ఉండి కిందకి మింగలేక బయటికి తీసేయలేక కంఠంలో ఎలా దాచుకున్నాడు. అలాంటి సంకటమైనటువంటి పరిస్థితులు కొంతమందికి వస్తాయి మానవాళికి కొన్ని చోట్ల. వాటిని అధిగమించాలి అంటే ఏం చేయాలి? ఈ సంకటహర చతుర్థి వ్రతం అనేటువంటిది గనక చేసుకుంటూ పోయినారు అంటే చాలా శ్రేయోదాయకమైనటువంటి విషయం అనేటువంటిది మనం గమనించాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రాధాన్యత. ఇక్కడ సంకటహర చతుర్థి అనేటువంటిది మామూలుగా వచ్చినప్పుడు ఉదయము అల్పాహారం అనేటువంటిది చేసుకోవాలి. భోజనం చేయరాదు నిజానికి. అంటే అల్పాహారం కూడా చేయొద్దు అంటే ఇవాళ పరిస్థితులు వేరు కాబట్టి చెప్తున్నా. ఎందుకు? 4 గంటలు అయితే అది అరిగిపోతుంది కాబట్టి శరీరంలో ఉండదు, రక్తంలో కలిసిపోతుంది తిండి అనేది. 4-5 గంటలు కలిస్తే అయిపోయింది ఇంకా. అందుకని ఉదయం మనం ఏదైతే అల్పాహారం అనేటువంటిది మామూలుగా తీసుకొని సాయంకాలము సంకటహర చతుర్థి అనేటువంటిది మనకు మామూలుగా అష్టోత్తరం దొరుకుతుంది. గణపతిని ఆవాహించుకోవడము, పసుపు గణపతిని చేసుకోవటము, పసుపు గణపతిని పెట్టి తమలపాకుల్లో పెట్టుకునేసి చిన్న బియ్యం కొంచెం పోసి దాంట్లో తమలపాకులు పెట్టి దాంట్లో పసుపు గణపతిని చేసి మనం అష్టోత్తరం చేసుకోవడం. వేరే ఏం చేసుకోనక్కర్లేదు. దాని కింద కూడా ఆ బియ్యము పళ్ళెము కింద గ్రీన్ది పచ్చ ఆకుపచ్చ ఆకులు ఉంటాయి కదా, మామూలుగా చెట్లకు ఆకులు ఉండేటువంటి పచ్చ ఉంటుంది. ఆ ఆకుపచ్చ ఎమరాల్డ్ అంటాం మనం, పచ్చ అని ఉంగరం కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ పచ్చ గుడ్డను కింద పరిచి దానికన్నా ముందు కింద పసుపుతో శుద్ధి చేసి దాని మీద పసుపు వస్త్రము పరిచి దాని మీద ఒక ప్లేట్ లాంటిది పెట్టి దాంట్లో కొన్ని బియ్యము పోసి ఆ బియ్యము మీద మళ్ళీ పచ్చవి తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద పసుపు గణపతిని పెట్టి ఆ గణపతిని సంకటహర చతుర్థిగా మనము ఆ అష్టోత్తరం సంకటహర చతుర్థి అష్టోత్తరం చేయటం అనేటువంటిది అవసరం. ఇలా సంకటహర చతుర్థి ప్రతి చతుర్థికి కూడా వాళ్ళు చేస్తూ వచ్చినారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ సంకటహర చతుర్థి రోజు చేసినటువంటి పసుపును మళ్ళీ ఏం చేయాలి? మరుసటి రోజు మళ్ళీ చతుర్థి వచ్చినప్పుడు కదా చేసుకోవాలి. అన్నప్పుడు ఈ పసుపును మనము చెట్లకు కానీ పారేటువంటి నీళ్ళల్లో కానీ నీళ్ళల్లో బాగా కలిపి పసుపు నీళ్లుగా తయారు చేసి చెట్లకు పోసేయటమే ఈ గణపతిని. ఏది? ఈ పచ్చదనము ఆకులు అవి వచ్చేటప్పుడు ఏ చెట్టుకైనా పచ్చనాకులే వస్తాయి, ఎర్రాకులు నల్లాకులు రావు కదా, ఆకుపచ్చగానే వస్తాయి. అందువలన ప్రకృతి సిద్ధమైన మంచి చెట్లలో కనుక నీళ్లు పోసేసినామంటే ఆ పసుపునంతా కూడా కడిగేసి దాంట్లోకి వేసేసినామంటే
గణపతి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనకు కలుగుతుంది. వినాయకుడు విఘ్నాలన్నీ కూడా తొలగిస్తాడు. ఆ దానికి నివేదనగా మనం ఏం చేయాలి అంటే అటుకులు బెల్లం పెట్టడం చిన్న పరిహారం. గణపతికి చిన్న పరిహారమే కోట్ల సంకటాలని ఖచ్చితముగా. సంకటహర చతుర్థి అనేటువంటి నాడు ఉదయము ఏమంటే మనం మామూలుగా అల్పాహారం తీసుకొని సాయంకాలం మళ్ళీ స్నానం చేసి చేయాలి. ఇది శుద్ధిగా చేసుకోవాలి. ఎప్పుడైతే శుద్ధిగా మనము భగవంతుని గణపతిని ఆహ్వానించుకొని చేసుకుంటామో మనం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, తర్వాత పాదం ప్రక్షాళయామి ఇవన్నీ చెప్పుకుంటాం. మనం ఎలాగో అవన్నీ చేసి మనము అష్టోత్తరం అనేది చదువుకున్నాము అంటే మేలు జరుగుతుంది అనేది గమనించాలి. ఇది అక్కడ మనం సంకటహర మామూలు గణపతిది వేరు, సంకటహర చతుర్థికి సంబంధించినటువంటి అష్టోత్తరం వేరుంటుంది. ఆ సంకటహర చతుర్థికి సంబంధించినటువంటి అష్టోత్తరం చదువుకున్నారు అంటే చదువుకున్న తర్వాత అగరబత్తీలు తిప్పడము, టెంకాయ కొట్టుకోవడము, వదిలేయటము, నివేదనగా బెల్లమును కాస్త అటుకులు పెట్టి నివేదన చేయటము, ఆ బెల్లము అటుకులు ప్రసాదంగా తీసుకోవడము, లేదు పాలు బెల్లము అటుకులు అన్నీ కలిపేయడం ప్రసాదంగా పెట్టడం, అదే కొంచెం తీర్థంగా తీసుకున్నారు అనుకోండి, ఖచ్చితముగా మేలు జరుగుతుంది. 100% వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి. ఏవేవో చేయనక్కర్లేదు, ఏవి చేయని పూర్వం ఏమీ లేవు. ఇప్పుడు అన్నీ వింత వింత పోగడలన్నీ ఏదో విచిత్రాలన్నీ దండిగా వచ్చినాయి. అవి చేయి ఇవి చేయి ఇంకోటి చేయి ఇంకోటి చేయి అని ఉన్న కష్టాలు. పూర్వం ఇవన్నీ లేవు, ఇన్ని సమస్యలు లేవు. సమస్యలు మనం అనవసరంగా కొని తెచ్చుకుంటున్నాం. ఎవడో ఇస్తానప్పని ఎంటబడినాడని మనం తీసుకుంటున్నాం, లేనిపోని తెచ్చుకుంటున్నాం, అప్పులు అవుతున్నాయి, కట్టుకోలేక దనకలాడుతున్నాం. నాకు అప్పులు ఉన్నాయి అంటున్నాం. అప్పు ఎట్లయింది? మనం చేసుకుంటే అయింది. మనం చేసుకోకపోతే అప్పే కాదు కదా. ఎందుకు అవుతుంది అంటే ఇంకొకరిని చూసి చెప్పడం. ఏమిటి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా? అయ్యో మీ ఇంట్లో పెద్ద టీవీ లేదా? అయ్యో మీ ఇంట్లో ఇంకా మిక్సీ లేదా? అంటే వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో లేదని కొనుక్కోవడం. లక్షణంగా రోలు దంచుకొని మన పని మనం చేసుకుంటుంటే ఇబ్బంది ఏమిటి? ఏ కరెంటుతో పని లేదు కదా. అయితే మనం చెప్పొచ్చు సులభమే, కానీ తొందరగా వెళ్ళాలి చెయ్యాలి. ఈరోజు అందరూ కూడా ఆధునికమైనటువంటి పనులకు ఎప్పుడైతే అలవాటు పడినారో వాటి నుంచి మనం మలుచుకోలేకపోతున్నాం. అంతే కదా. నిజంగా దంచుకొని చేసుకున్నారు అంటే రోల్లో దంచుకొని చేసుకుంటున్నారు అంటే మిక్సీతో కరెంటు ఆదానే కదా. కరెంటు బిల్లు కట్టక్కర్లేదు కదా. భార్యాభర్తల మధ్య గొడవలు రావు కదా. ఎందుకు ఇంత కరెంటు బిల్లు వచ్చిందని అంటే అందరూ ముందుకు పోతుంటే నాకు ఇదేనా అని. అదే పరమ ప్రామాణికం, అదే గొప్పది. వాళ్ళు అందుకే ఆడవాళ్ళు పూర్వము ఇలా దంచేటప్పుడు 2 రోకళ్ళు తీసుకొని ఇలా 2 రకాలు ఇలా చేసేవాళ్ళు కాబట్టి, చేదుతున్నప్పుడు ఇలా చేదేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ వ్యాయామాలకు ఏ జిమ్ములకు పోయి ఇలా తాళ్ళాడించుకుంటూ చేసుకుంటూ తిరుగుకుంటూ ఇట్ట తిరిగి అట్ట తిరిగి ఇవన్నీ చేసే రోజులు లేవు అవన్నీ. ఈ రోజులు ప్రతి వాళ్ళు డబ్బులు దండికి వస్తున్నాయి, ఇంట్లోనే జిమ్ పెట్టుకుంటున్నారు, టైర్లు ఎత్తేయడం, ఇంకోటి ఎత్తేయడం, అవి ఎత్తేయడం. ఇది ఎవరు చెప్పిన పని ఇవన్నీ? దేనికి? ఎక్కువ తినమని ఎవరు చెప్పరు, ఎక్కువ నడచమని ఎవరు చెప్పారు? ఎవడు చెప్పిన పని? మనం చేతులారా చేసుకున్నవి కాదా. దేవాలయాలు కొండల మీద ఉండేటివి, నడుచుకుంటూ ఇంట్లో నుంచే చెప్పులు లేకుండా పోతూ ఉంటే చిన్న చిన్న గులకరాలు పుచ్చుకుంటుంటే అవి రక్త ప్రసారం జరిగి బాగుండేది. ఇప్పుడు అదే పనిగా ముళ్ళుల చెప్పులు వేసుకో, డాక్టర్ చెప్పులు వేసుకోండి, వేసుకొని టిక్కు ఎదుర్కొంటూ తిరుగుతున్నారు. ఏం లాభం దానివల్ల? కొత్త వింతలు కావాలని ఎప్పుడైతే కోరుకుంటున్నామో కొత్త రోగాలను కూడా మనం తెలియకుండానే ఆహ్వానిస్తున్నాం అనేది గమనించుకోవాలి మనం ప్రజానీకం. దానికి ఆలోచన చేసుకోవాలి ఎవరి ధర్మాలు వాళ్ళు, అంతే. అందుకని అమ్మ ఇది సంకటహర చతుర్థి చాలా యోగవంతమైందే, చేసుకోవచ్చును. అన్ని సమస్యలకు మూలము మార్గము. గురుగారు ధన్యవాదాలు.